గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి చర్యలు జరుగుతున్నాయి. రాజ్యాంగం పైన దాడి, రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి శక్తులు చాలా చురుగ్గా దేశంలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని ముందు తీసుకోవడం అందరి యొక్క కర్తవ్యం. రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల దళితులపైన దాడులు, అదేవిధంగా ఆర్థిక ప్రాంతీయ అసమానతలు పెంచేటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల వ్యవస్థని బలహీనం చేశారు, న్యాయ వ్యవస్థను ఈరోజు ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత. ఈరోజు పక్క ఉన్న అన్ని దేశాల్లో కూడా అస్థిరత రాజ్యం వెళ్తా ఉంటే, ఇన్ని మతాలు, ఇన్ని వేల కులాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ మాత్రం స్థిరత్వం ఉందంటే అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించబడినటువంటి రాజ్యాంగమే కారణం. అట్లాంటి రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతాం.